తెలంగాణలో త్వరలో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఆ 2 సీట్ల కోసం అధికార కాంగ్రెస్ లో తీవ్ర పోటీ నెలకొంది. 8 మంది నేతలు రాజ్యసభ సీట్లను ఆశిస్తున్నారు. అయితే అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాలి. తెలంగాణతో పాటు 10 రాష్ట్రాల్లో 37 స్థానాలకు మార్చి 16న పోలింగ్ జరగబోతోంది. తెలంగాణలో జరిగే 2 రాజ్యసభల స్థానాల ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. అధికార కాంగ్రెస్ కి 2 సీట్లు దక్కబోతున్నాయి. అయితే రాజ్యసభ సీట్ల కోసం కాంగ్రెస్ లో తీవ్ర పోటీ ఉంది. అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందన్న విషయంపై సస్పెన్స్ నెలకొంది. ఏప్రిల్ 9వ తేదీతో కేఆర్ సురేష్ రెడ్డి, అభిషేక్ సింఘ్వి పదవి కాలం ముగియనుంది. దీంతో ఫిబ్రవరి 26న ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. మార్చి 16వ తేదీన రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దేశంలో 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దేశంలో ఏప్రిల్ నెలతో 37 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగియనుంది. దీంతో రేసులో ఉన్న నేతలు ఎవరు అనే దానిపై చర్చ జరుగుతోంది. హైకమాండ్ కోటాలో గతంలో అభిషేక్ సింఘ్వికి తెలంగాణ నుంచి రాజ్యసభ స్థానం దక్కింది. సింఘ్వికి సభ్యత్వం మరోసారి రెన్యువల్ చేస్తారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. సుప్రీంకోర్టులో సీనియర్ లాయర్ గా ఉన్న అభిషేక్ తెలంగాణ కేసులను సైతం వాదిస్తున్నారు. దీంతో మరోసారి అభిషేక్ సింఘ్వికి రెన్యువల్ చేసే అవకాశం ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే 2వ సీటు కోసం కాంగ్రెస్ లో తీవ్ర పోటీ నెలకొంది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు సైతం తెరపైకి వచ్చింది. ఇండియా కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఓడిపోయారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో కీలక పాత్రను పోషించారు. ఇక మాజీ రాజ్యసభ ఎంపీ వి హనుమంతరావు పేరు సైతం ప్రముఖంగా వినిపిస్తుంది. మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉండడంతో పాటు పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉండడం ఆయనకు ప్లస్ పాయింట్ గా మారింది. కాంగ్రెస్ కు వీర విధేయుడిగా వీహెచ్ కు పేరుంది. ఏఐసీసీ అగ్రనేతలతోనూ ఆయనకు పరిచయాలు ఉన్నాయి. ఇక మాజీ రాజ్యసభ ఎంపీ కె కేశవరావు పేరు కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా కె కేశవరావు ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తన కుమార్తె గద్వాల విజయలక్ష్మితో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరే సమయంలో రాజ్యసభ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఆయన పేరు రేసులో ఉంది. ఇక మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ పేరు తెరపైకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి మధు యాష్కి గౌడ్ ఓడిపోయారు. అధిష్టానంతో ఉన్న పరిచయాలు కలిసి వస్తాయని మధు యాష్కి గౌడ్ భావిస్తున్నారు. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ పేరు కూడా వినిపిస్తోంది. అయితే కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ ఎంపీగా ఉండడం మైనస్ గా మారింది. ఇక మాజీ మంత్రి జీవన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. జగిత్యాలలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో జీవన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థులను నిలబెట్టి తన వర్గం వారిని గెలిపించుకున్నారు. దీంతో జీవన్ రెడ్డికి రాజ్యసభ ఇచ్చి బుజ్జగించాలని భావిస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది. మొత్తానికి తెలంగాణలో ఖాళీ అయ్యే 2 రాజ్యసభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ ఎవరితో భర్తీ చేస్తుందో చూడాలి.